ముందేమన్నాడు? మద్వయం, మకారంతో రెండున్నాయట పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం చైవ, భాతో రెండు, భవిష్య పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం, బ్రా అవి మూడు, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం, వకారంతో నాలుగు, వరాహ పురాణం, విష్ణు పురాణం. తర్వాత ఆ నా పా లిం గా కూస్క. ఆ అంటే అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కంద పురాణం. ఇవి 18. ఈ 18ను గుర్తుపెట్టుకోవాల్సిన పద్ధతి ఇది. ఇందులో మనం ఇప్పుడు గరుడ పురాణం గురించి చెప్పుకుంటున్నాం. ఈ గరుడ మహాపురాణం 2 భాగములుగా ఉన్నది. ఒక భాగం పూర్వఖండము, రెండవ భాగం ఉత్తరఖండము. 2 ఖండములుగా ఇది విభజింపబడుతుంది. ఇందులో పూర్వఖండం అంతటినీ ఆచారకాండ అని అంటారు. ఆచారకాండ, ఆచారం అంటే తెలుసు కదా. ఆచారం అంటే ఏంటి? ఆచరించేది, ఆచరించవలసినది. ఆచారకాండ. ఈ ఆచారకాండ పూర్వఖండము అని చెప్పబడుతూ మొత్తం. ఇప్పుడు ఉత్తరఖండం మళ్ళీ 2 భాగాలుగా ఉంది. ఉత్తరఖండము 2 భాగములు. పూర్వఖండం ఏమన్నాను? ఆచారకాండ. ఉత్తరఖండం 2 భాగాలు. అది ధర్మకాండ, బ్రహ్మకాండ.